టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపైన మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ, పరకమని అంశాలు, హిందూ ధర్మ పరిరక్షణ వంటి విషయాల్లో భూమన హయాంలో తీవ్ర అవకతవకలు జరిగాయని, తిరుమల ప్రతిష్ట భ్రష్టు పట్టించారని రమణ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళ్యాణ మస్తు, దళిత గోవిందం వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ పరిరక్షణ కోణంలో కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని అన్నారు. గత వైసీపీ హయాంలో కొండపైన స్థలాల కేటాయింపులు, డోనర్ క్యాటేజీ విధానాలు, క్యూలైన్ల మార్పులలో అక్రమాలు జరిగాయని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డికి విలువలు లేవని, భక్తుల భావాలను రాజకీయ ఎజెండాల కోసం వాడుకున్నారని ఓవి రమణ అన్నారు. నీకు ఏ సమస్య వచ్చినా ఒక్క అన్నగా నేను ఉన్నానని అంగన్వాడీలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడగసిర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీలతోటి సమావేశమయ్యారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల సమస్యలపైన కూటమి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని అన్నారు. పదవి విరమణ చేసిన అనంతరం అంగన్వాడీలకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వారి సమస్యలపైన నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. సమావేశం అనంతరం అంగన్వాడీలకు ఆత్మీయ విందు ఏర్పాటు చేసి స్వయంగా అంగన్వాడీలకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే రాజు వారితోటి కలిసి కూర్చొని భోజనం చేశారు. వరంగల్ జిల్లా ముగులుచెర్ల గ్రామంలో విషాదం జరిగింది. పంట పొలానికి వెళ్లిన రైతు శ్రీనివాస్ కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంటు తీగలు అమర్చిన రైతుపైన చర్యలు తీసుకోవాలంటూ ఎనుమాముల పోలీస్ స్టేషన్ వద్ద మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుమల అలిపిరి వద్ద తనిఖీ కేంద్రంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతని ఆపి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న బ్యాగ్లో పెద్ద మొత్తంలో సుమారు 65 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. వెంటనే అతన్ని విచారించగా తిరుమలలో కాయిన్స్ మార్పిడి కోసం తీసుకెళ్తున్నట్లుగా రెగ్యులర్గా 5 నుంచి 10 లక్షల రూపాయల నగదుతోటి వచ్చేవాడినని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. నగదుతో పాటు వ్యక్తిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఉండగా కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళిని రెడీ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళి లంచం డిమాండ్ చేశాడు. అవినీతి నిరోధక చట్టం కింద నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నట్లుగా తెలిపారు. పలు అక్రమాలు, పెండింగ్ ఫైళ్లు, అక్రమ కట్టడాల విషయంలో ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు జరిగినట్లుగా అధికారులు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలకు కలుగీత వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో గీత కార్మికులకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమల్లయ్య కోరారు. జిల్లాలో తాటికల్లు నీర ఉత్పత్తుల కింద 11,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారని, వారికి ఇవ్వాల్సిన కాటమేయ రక్షణ కిట్లలో ఇప్పటి వరకు 2,300 మందికి మాత్రమే ఇచ్చారని, మిగతా వారికి తక్షణమే ఇవ్వాలని, అదేవిధంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కరించే విధంగా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్లో స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులు ధర్నా చేపట్టారు. డంపింగ్ యార్డును రామ్కీ సంస్థకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. వీటిపైన ఆధారపడుతున్న మా జీవితాలపైన చిలగట్టం ఆడొద్దని ప్రభుత్వాన్ని సూచించారు. మా సేవను గుర్తించి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు. నగర పరిశుభ్రతకు నిరంతర కృషి చేస్తున్న కార్మికులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆటో డ్రైవర్ జేఏసీ చైర్మన్ రాము డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, చెత్తను తరలించడానికి డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు గ్రామం వద్ద జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా గుర్తించిన ఓ కారులో 5.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 3 అంతరాష్ట్రీయ స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 2,60,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అనుమానాస్పదంగా గుర్తించిన కారును క్షుణ్ణంగా పరిశీలించగా పట్టుబడినట్లుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. గంజాయిని చెన్నై రవాణా చేస్తున్నట్లుగా విచారణలో నిందితులు తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఆయిల్ ఫీడ్ అధికారులతోటి జరిగిన సమీక్షలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయిల్ ఫీడ్ ఆర్థికంగా బలోపేతమై రైతులకు లాభాలు చేకూరేలా అధికారులు నిబద్ధతతోటి పనిచేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ నర్సరీలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి తుమ్మల తెలిపారు. నర్మేట ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం కోసం సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించామని ఈ నెల 22 నుంచి రైతులకు అందుబాటులో రానుందని మంత్రి అన్నారు. హిమాయత్ నగర్లోని టీజీటీడీసీ కార్యాలయంలో పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులతోటి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026 విజన్లో భాగంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయడం, స్థానిక కళలకు ప్రాధాన్యత, టీజీడీసీ ఆస్తులను ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సోమశీల వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మార్చి 2047 నాటికి జేఎస్ఏటీపీలో 10% వాటా పర్యాటక రంగం నుంచి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి జూపల్లి అన్నారు. తిరుపతి పట్టణంలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గోవింద నామస్మరణలు వినిపించాల్సిన చోట సౌండ్ పొల్యూషన్ కల్పించే వాహనాలను అలిపిరి సప్తగిరి వాహనాలు తనిఖీ కేంద్రం వద్ద ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. కంపెనీ హారన్లు కాకుండా శబ్ద కాలుష్యాన్ని కలిగించే హారన్లతోటి భక్తుల ప్రశాంతతను భంగం కలిగించే విధంగా 30 ద్విచక్ర వాహనాలపైన జరిమానాలు విధించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరందరికీ కండు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వీరంతా జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు పార్టీలో చేరినట్లుగా తెలిపారు. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించి అభివృద్ధి ధ్యేయంగా కూటమి పనిచేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో జగన్ బృందం వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి ఆరోపించారు.